వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అరుణాచలం బ్లాగ్ గురించి. మొదటిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది చార్జెస్ ఎంతైనా ఏంటి అనేది. సెకండ్ది మనం ఎలా వెళ్తే ఫ్రీగా వెళ్తాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం, దీని గురించి అయితే చెప్పబోతున్నాం. థర్డ్ది మనం తక్కువలో రూమ్ ఎక్కడ దొరుకుతుంది, గుడి నుంచి ఎంత దూరం రూమ్ అనేది ఎలా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫుడ్, మనకి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. సో మనం వెళ్తుంది ఇక్కడ నుంచి తమిళనాడుకి వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ తమిళనాడు ఫుడ్ మన ఏపీ వాళ్ళకి సెట్ కాదు. కానీ నేను మన ఏపీ వాళ్ళదే ఫుడ్ చూసి తినేసి మీకైతే చెప్తున్నాను. సో ఆ వీడియో అయితే రాలేదు, కానీ ఖచ్చితంగా ఆ ప్లేస్ మొత్తం నేను చెప్తాను. ఇది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ గా మనం దీన్ని కేటగిరీస్ చేసుకుంటూ వెళ్దాం. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ముఖ చిత్రం చూసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరదాం. అలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి అద్దంకి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. సో మా ఊరైతే అద్దంకి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. అద్దంకి బస్ స్టాండ్ నుంచి ఒంగోలు అయితే వెళ్ళాలి. ఒంగోలు అంటే మా ఊరు అద్దంకి. సో అద్దంకి నుంచి ఒంగోలు వెళ్తాం. మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఒంగోలు. బస్ ఛార్జ్ అయితే మాకు 45 రూపీస్ పడింది. బస్ అనేది పర్ హెడ్ 45 పడింది. సో అందుకని ఒంగోలు నుంచి ట్రైన్ లో వెళ్తాం మేము. ఒంగోలు బస్ స్టాండ్కి వెళ్ళిపోగానే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనేది. సో ఒంగోలు బస్ స్టాండ్ బయటికి వెళ్తే నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి మీకు. సర్వీస్ ఛార్జ్ వచ్చేసి నేను వెళ్ళినప్పుడు 20 రూపీస్. సో డిపెండ్ ఉంటుంది, ఎప్పుడైతే మారుతూ ఉంటుంది అది, ప్రతిసారి ఒకటే ఉండదు కదా. అక్కడైతే ఒక ఆటో తీసేసుకొని మనం ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. అలా ఒంగోలు బస్ స్టాండ్ నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. సో మేము వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను, చూడొచ్చు. మేము ట్రైన్ బుకింగ్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకునే ప్లాన్లు అప్పటికప్పుడే వెళ్ళిపోతాం. జస్ట్ రేపు వెళ్ళాలంటే ఈరోజు నైట్ వేసుకొని వెళ్ళిపోవడం. సో అందువల్ల మేము జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. కానీ జనరల్ లో కూడా చాలా చాలా ఫ్రీగా మీరు మీ ట్రైన్ జర్నీని అయితే ఎలా వెళ్ళొచ్చు, ఏ ట్రైన్ ఎక్కితే మీరు ఫ్రీగా వెళ్తారు అనేది కూడా ఈ జనరల్ టికెట్ తీసుకొని ఈ ట్రైన్ ఎక్కితే ఇంత ఫ్రీగా వెళ్ళిపోతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్. సో మీరు చూడొచ్చు ఒకసారి కంపార్ట్మెంట్ కూడా ఎంత, అసలు రిజర్వేషన్ కూడా అసలు ఇంత ఫ్రీగా ఉండదు. అసలు చాలా చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్, ఎవరికి ఆల్మోస్ట్ ఈ ఎక్స్ప్రెస్ గురించి తెలియదు. సో అందువల్ల నేను మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకొని వెళ్తారు అని. పర్ హెడ్ వచ్చేసి 125 రూపీస్ పడింది. ఒంగోలు నుంచి కాట్పాడి అయితే ట్రైన్ తీసుకున్నాము. డైరెక్ట్ ఒంగోలు నుంచి కూడా ఉంటాయి. సో మేము ఒంగోలు నుంచి కాట్పాడి వెళ్ళాం కాబట్టి మీకు కూడా ఈ రూట్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి రూట్ కూడా చూసుకోవచ్చు. మనం ఒంగోలు నుంచి కాట్పాడి అయితే వెళ్తాము. ట్రైన్ లో మనం తలుపుల దగ్గరికి వెళ్ళి చూసినా కానీ నైట్ పూట కాబట్టి ఏం కనిపించావు. మార్నింగ్ ట్రైన్ జర్నీలో ఉంటే కనుక మీకు కన్ఫర్మ్ గా వ్యూస్ అయితే చూపిస్తాను. కష్టాలు పడిపోయి మనం అయితే కాట్పాడి నుంచి ట్రైన్ అయితే ఎక్కుతాము. ఎక్కడికి తెలుసుగా మన డెస్టినేషన్ తిరువన్నామలైకి. ఈ మధ్యలో మనం కాట్పాడి టు తిరువన్నామలై వెళ్ళే రూట్ లో మనకి వ్యూస్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. సరే నేను చెప్పడం మీరే చూడండి ఒకసారి, చాలా 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 బాగుంటాయి. మనం అరుణాచలం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేస్తాము. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళేసి ఆటో అయితే తీసుకోండి. అక్కడ కూడా ఎంత సర్వీస్ ఛార్జ్ 20 or 30 డిపెండెన్స్ మరి మారుతూ ఉంటాయి. ఆటో అయితే తీసుకొని
నేను ఒక ప్లేస్ అయితే చెప్తాను, అక్కడికి వెళ్ళిపోండి. ఆటో అడిగైతే అరుణ్ మీకు అప్పర స్వామిగల్ మదం అని చెప్పి అంటారు. సో టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్, చాలా మీరు వాకబుల్ అయితే వెళ్ళిపోవచ్చు. అది ఎలా అంటే మొత్తం ఒక ఓపెన్ హాల్ లాంటిది అనమాట. అక్కడైతే మీరు స్టే చేయాల్సి ఉంటుంది. జస్ట్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, బట్ 24 అవర్స్. మళ్ళీ మీకు లాకర్ కావాలంటే మళ్ళీ 100 ఎక్స్ట్రా కట్టుకుంటే మళ్ళీ 100 మీకు రిటర్న్ అంటే మళ్ళీ మీకు 100 అయితే మీకు ఇస్తాడు. మళ్ళీ మీరు ఎప్పుడైతే లాకర్ తాను మళ్ళీ వాళ్ళకి ఇస్తారో, సో అలా అయితే ఈ మదం అయితే ఉంటుంది. అలానే అక్కడ మనకు ఫ్రెష్ అయిపోవడానికి అన్నీ ఉంటాయి. సో మనం ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే బయలుదేరాలి. మామూలుగా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనం మాకు వచ్చేసి 4 to 6 అవర్స్ ఆ రూపం అయిపోయింది, ఎందుకంటే చాలా రష్ ఉంది. ఎప్పుడు అరుణాచలం నార్మల్గా ఒకప్పుడు రష్ లేదు, కానీ ఇప్పుడు బాగా రష్ ఎక్కువైంది. అది అయితే మళ్ళీ తిరిగి ఎక్కడికైతే మన మదంకి అయితే వచ్చేసేసి రెస్ట్ తీసేసుకొని మనం అసలు మెయిన్ గా చేయాల్సింది గిరి ప్రదక్షిణం కాబట్టి గిరి ప్రదక్షిణానికి మొదలైపోదాం. అలా రాజగోపురానికి అయితే మనం నమస్కారం చేసేసుకొని గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేస్తాం. గిరి ప్రదక్షిణం అంటే మనం ఖచ్చితంగా 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు దర్శనం చేసుకోవాలి. 8 లింగాలు ఏంటంటే ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలు అనమాట. ఈ 8 మనం దర్శనం చేసుకున్నట్టయితే మన గిరి ప్రదక్షిణం పూర్తయినట్టు. సో ఈ 8 లింగాలు మనం దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసుకుంటూ మనం అయితే మొదటి లింగానికి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం ఇంద్రలింగం అంటే లోపలైతే వీడియో అయితే తీయట్లేదు. ఇంద్రలింగాన్ని అయితే మీరు ఇక్కడే దర్శనం చేసేసుకొని మనమైతే మళ్ళీ అగ్నిలింగానికి అయితే వెళ్ళిపోదాం. ప్రిపరేషన్ చేసేప్పుడు ఒక పాయింట్, సినిమా చూస్తున్నాం లేకపోతే మాట్లాడుకుంటున్నాం కాకుండా అరుణాచల శివాని కానీ ఏమన్నా అనుష్ఠానం చేసుకుంటూ కానీ దైవనామస్మరణ చేసుకుంటూ కానీ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా మంచిగా ఉంటుంది అని. సో ఇలాంటి మనకి వెళ్ళేదారిలో చాలా చిన్న గుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మన ఇష్టం, అది దర్శనం చేసుకుంటే చేసుకోవచ్చు, మన చాయిస్ అది. మనం ఎక్కడున్నా తిరగడానికి అప్పుడప్పుడు ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి. సో చూసుకుంటూ ఈ బోర్డు చూసుకుంటూ మనం ఇక్కడ ఉన్నాము అని వెళ్ళొచ్చు. దర్శనం అయిపోయింది తర్వాత మనం వెళ్లే అగ్నిలింగానికి యమలింగానికి మధ్యలో మనకి రమణాశ్రమం అయితే వస్తుంది. రమణాశ్రమం లోపలికి వెళ్ళండి. సో మేము వాళ్ళని అడిగాము వీడియో తీయొచ్చా అని. వీడియో తీయకూడదు అన్నారు. సో అందువల్ల మేము వీడియో అయితే తీయలేదు లోపల కూడా. రమణాశ్రమానికి వెళ్ళిపోయి ఆ లోపల ప్రశాంతంగా క్లైమేట్ అయితే ఉంటుంది. మెడిటేషన్ చేసుకొని మనం మీకు ఏమన్నా కావాలి అంటే పక్కనే రమణాశ్రమం లోపలే బుక్ స్టోర్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన బుక్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 2 బుక్స్ అయితే తీసుకున్నాను. అలా వెళ్తూ మనకి మధ్యలో చాలా స్టాల్స్ అయితే ఉంటాయి తినడానికి. సో మనకి చాట్ కావాలంటే చాట్ కానీ మనకి వాటర్ మెలన్ సరే ఇలా చాలా మీకు ఏది కావాలంటే అది తింటూ అయితే వెళ్ళొచ్చు. సో ఒకటి ఆనియన్ అయితే అవాయిడ్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం సేపు ఆనియన్ కానీ మసాలా ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయండి. మిగతా ఏదైనా తినండి, లేకపోతే తినకుండా చేస్తే ఇంకా మంచిది. అది మీ ఇష్టం. అది ఇంకా మధ్య మధ్యలో ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి మనకి. ఈ బోర్డ్స్ ఏంటంటే మీరు ఎక్కడున్నారో ఏంటి అని తెలుసుకోవడానికి. సో ప్రతిసారి మ్యాప్స్ ఉందో ఈ బోర్డులు అయితే చూసుకొని ఆ రెడ్ డాట్ ఉందా మనం అక్కడ ఉన్నట్టు ఇన్ని కిలోమీటర్లు అయితే తిరిగామని ఈ బోర్డులు చూసుకుంటూ అయితే మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు. తెలిసినప్పటికి దాని ఎంట్రన్స్ వచ్చింది. అలా మనం కొంచెం దూరం వెళ్ళంగానే ఇక్కడ ఐలో తిరువన్నామలై అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ లో. సో మనం హ్యాండ్స్ తో 2 ఫోటోలు దిగేసేసి మళ్ళీ మన గిరి ప్రదక్షిణ మళ్ళీ మనం అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇది మాత్రం మనకి మెయిన్ అనమాట. కుబేరలింగం తర్వాత మనకి రైట్ సైడ్ లో మోక్ష మార్గం అని ఉంటుంది. ప్రతి ఒక్కటి దీని గురించి తెలిసే ఉంటుంది.
సో తెలియని వాళ్ళకైనా తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైనా ఒకసారి చూడండి. సో గిరిప్రదక్షిణ అంటే దీంట్లో మెయిన్ ఇది మోక్ష మార్గం అంటారు. ఈ మోక్ష మార్గం లోపల నుంచి వస్తే మనకి మోక్షం కలుగుతుంది అని చెప్పి ఒక ఇదనమాట. సో ఎంత లాభాలైనా ఈ మోక్ష మార్గంలో పట్టేస్తారు అనే ఇదితో దీంట్లోకి వెళ్తుంటారు. ఈ మోక్ష మార్గం గురించి మీకు పూర్తిగా ఏమైనా వీడియో కావాలి అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తో కావాలి అంటే సో తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా కామెంట్స్ చూసి నేను ఖచ్చితంగా తీయడానికి నేను రెడీగా ఉంటాను. సో మనం ఇంద్రలింగం నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇంద్రలింగం దగ్గరికి వస్తేనే మన గిరిప్రదక్షిణ పూర్తయినట్టు అనమాట. అట్లా గిరిప్రదక్షిణ మొత్తం మనకు అయిపోయిన తర్వాత మనం టిఫిన్ కానీ భోజనం కానీ చేయాలి అంటే మీకు టిఫిన్ కి ఒక స్పాట్ చెప్తాను, భోజనం ఒక స్పాట్ చెప్తాను, అక్కడికి అయితే వెళ్ళిపోండి. సో ఫస్ట్ మనం టిఫిన్ కి అయితే మనం రాజగోపురానికి ఎదురుగా నుంచి ఉంటే రైట్ సైడ్ కి మనకు రోడ్డు ఉంటుంది కదా, రైట్ సైడ్ నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళిపోండి. అక్కడ మనకి ది బెస్ట్ టిఫిన్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ లో ఉంటుంది హోటల్. సో నేను దానికి వీడియో అయితే తీయలేకపోయాను, సారీ. ఈసారి తప్పకుండా వెళ్ళినప్పుడు నేను దాన్ని సపరేట్ గా ఒక షార్ట్ లో నేను అయితే పోస్ట్ చేస్తాను. మీకు భోజనం కావాలి అంటే నేను స్క్రీన్ పైన వేస్తున్నాను, ఆంధ్ర మెస్ అని. సో ఇక్కడ మన ఆంధ్ర తెలుగు వాళ్ళే ఉంటారు. సో మన తెలుగు భోజనం ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చేసి మీరే చెప్తారు. లేకపోతే మీకు టిఫిన్ లో ఇంకొక ఇది కూడా ఉంది. మనం ఉంటున్న ఈ రూమ్స్ అదే మనం ఉంటున్న మదం ఆపోజిట్ లోనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినా మీరు టిఫిన్ చేసేయచ్చు. సో మనం రిటర్న్ అయిపోవడానికి మొత్తం రెడీ అయిపోయి మన మదం అయితే మనం చెక్అవుట్ చేయాలి. మళ్ళీ ఆటో తీసుకొని అరుణాచలం రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవాలి. ఫ్రీగా ట్రైన్ అయితే ఎక్కి రావడానికి, అంటే ఫ్రీ అంటే రష్ ఫ్రీ, జనాలు ఉండరు, రష్ తక్కువగా ఉంటుంది. సో ఆ ట్రైన్ ఏంటంటే పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది మీరు అరుణాచలంలో ఎక్కితేనే మీకు ఫ్రీ దొరుకుతుంది, ఖాళీలు దొరుకుతాయి. అందుకని ఆ పురులియా ఎక్స్ప్రెస్ అయితే ఆల్మోస్ట్ ఎక్కడానికి ట్రై చేయండి. మామూలుగా అది టైంకి రాదు, టైంకి వెళ్ళదు, ఇదైతే గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఫ్రీగా వెళ్ళాలి అంటే పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కండి, ఫ్రీగా ఉంటుంది. టైం అయితే మర్చిపోండి, టైంకి అయితే అది రాదు, టైంకి వెళ్ళదు. నాకైతే మినిమం ఒక 4-5 అవర్స్ పట్టింది. ఇది లేట్ అయితే 4-5 అవర్స్ లేట్ ఉంది మాకు ఈ ట్రైన్. ఏం చేస్తాం, మేము ముందుగానే వచ్చి రైల్వే స్టేషన్ లో కూర్చున్నాము. సో ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అయితే ఉన్నాము. సేమ్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా అయితే వచ్చేసామో సేమ్ అలానే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మన అర్థంకి అయితే మా ఊరికి అయితే వచ్చేస్తాము. ట్రిప్ అయితే మొత్తం ఎంతలో అయిపోయింది, ఒక 1000 అయిపోయింది. ఎన్ని ఖర్చులు పెట్టినా తక్కువలో అయిపోగొట్టేసాము. సో ఇది మన వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సో ఇది మన వీడియో అయితే చూసాంటారు, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో బాయ్, సైనింగ్ ఆఫ్ రూపేష్.